ఛానల్ జెస్సీ లాంగ్స్ తెలుగు. హలో అండి, ఇవాళ నేను మీకు ఆకాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీన్నే మనం ఆకాకరకాయ, బొడ్డు కాకరకాయ అని కూడా అంటాము. దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. నేనైతే 1/2 కిలో ఆకాకరకాయ తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా 2 సార్లు కడిగి పక్కన పెట్టుకుందామండి. అలాగే ఇందులో చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ వేసి వేడి నీళ్ళు మరిగించుకుని ఇందులో వేసుకుని ఒక 2 నిమిషాలు పక్కన పెడదామండి. దీని ద్వారా ఏంటంటే కాకరకాయలో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. చూసారుగా పైకి ఎలా తేలాయో. అలాగే ఈ నీళ్ళు వంచేసి మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ ఫ్రెష్ వాటర్లో వాష్ చేసుకుందామండి. తర్వాత కట్టింగ్ బోర్డ్ తీసుకుని దీన్ని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. కట్ చేసిన ముక్కలన్నీ పక్కన పెట్టుకుని ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకుందామండి. బాండీ హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి ఫ్రై కాబట్టి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాం. తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో ధనియాలు, జీలకర్ర, అలాగే ఎండు కొబ్బరి వేసుకుందామండి. మీకు కొబ్బరి నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. నేనైతే కొంచెం కొబ్బరి యాడ్ చేస్తున్నానండి. తర్వాత 1 స్పూన్ కారం తీసుకుందాం. కారం తీసుకుని ఇలా ఫైన్ పౌడర్ చేసుకుందాం. చూసారుగా పూర్తిగా అయితే అవసరం లేదు. అందులో ఒక 10 వెల్లుల్లి రెమ్మలు వేసుకుందామండి. మళ్ళీ ఇంకొకసారి వీడియోలో చూపిస్తున్నాను. తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత అలాగే వేయించి అందులో కొంచెం ఉప్పు, అలానే చిటికెడు పసుపు వేద్దామండి. ఈ 2 వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలిపి ఒక 3 నిమిషాలు వేయిద్దాం. పూర్తిగా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు, అలానే మనం పక్కన పెట్టుకున్న పౌడర్ వేసుకుని మంచిగా కలిపి ఒక 5 నిమిషాలు ఉడికిద్దామండి. 5 నిమిషాల తర్వాత చూస్తే చూడండి ఎలా వచ్చిందో. దీన్ని ఇదే విధంగా మనం ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకుని మూత పెట్టి పక్కన పెట్టుకున్నాం. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఆ కాకరకాయ ఫ్రై రెడీ. మీకు ఇలాంటి రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.